నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను. దానిలో నుంచి షార్ట్ తీసి మా వాళ్ళు ఏం చేశారంటే పోస్ట్ చేశారు, షార్ట్స్ పోస్ట్ చేశారు. దానిలో నేను ఏం చెప్పాను అంటే, అత్తగారి బంగారం మీద కోడలికి ఒక్క పాలు ఎక్కువ హక్కు ఉంటుంది అని చెప్పా. అంటే 100 గ్రాములు బంగారం ఉంటే 51 గ్రాములు కోడలికి, 49 గ్రాములు కూతురికి అని చెప్పా. మీరు అది సరిగా వినలేదో లేదంటే అర్థం చేసుకోవటంలో తప్పుగా అర్థం చేసుకున్నారో నాకు తెలియట్లేదు, కానీ దాని కింద మేడం మీకు తెలీదా, అత్తగారులు మమ్మల్ని చూడరు, మామగారు మమ్మల్ని దోసేస్తారు, ఇలా మాట్లాడారమ్మా. అత్తగారు మిమ్మల్ని చూస్తారు అని నేను చెప్పను, మామగారు మీతో మంచిగా ఉంటారని నేను చెప్పలే. ఒక పాలు కొడుకు భార్య అయినందుకు కోడలికి ఒక పాలు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పా. ఒక్క పాలు, దట్ మీన్స్ 1%, 51%. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1% ఎక్కువ ఇవ్వాలి అని చెప్పా. ఎందుకు అంటే అందరు కూతుళ్ళు ఉన్న వాళ్ళ విషయం నేను మాట్లాడలా. అందరూ కూతుళ్ళు ఉంటే అందరికీ సమానంగానే ఉంటుంది. ఆ కూతుళ్ళల్లో కూడా ఏ అల్లుడైతే అత్తగారికి మామగారికి తలకొరివి పెడతారో ఆ కూతురికి కూడా ఒక పాలు ఎక్కువ ఇవ్వాలి. అక్కడ ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అంటే, తలకొరివి పెట్టిన దానికి రెస్పెక్ట్ ఇస్తూ ఒక పాలు ఎక్కువ ఇవ్వాలి. కోడలికి ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అని చెప్పానంటే, కొడుకు తలకొరివి పెడుతున్నాడు కాబట్టి ఒక పాలు కోడలికి ఎక్కువ ఇవ్వాలి అని చెప్పా. అంటే తలకొరివి పెట్టిన కొడుకుకి రెస్పెక్ట్ ఇస్తూ తల్లి బంగారంలో 1 గ్రాము ఎంతో కొంత కోడలికి ఎక్కువ ఇవ్వాలి, కొడుకు పేరు చెప్పుకొని. అంతేకాని ఉన్నది మొత్తం అత్తగారిది ఉన్నది మొత్తం కోడలికే ఇచ్చేయమని, లేదా ఉన్నదంతా కూతుళ్ళకే ఇచ్చేయమని, కోడలికి మొండి చేయి చూపించమని నేను అనలా. క్లియర్గా ఇప్పుడు కూడా వినండి, అందరూ కూతుళ్ళు ఉన్నా తలకొరివి పెట్టడానికి కొడుకు లేకపోతే, కొడుకు ప్లేస్లో ఏ అల్లుడైతే తలకొరివి పెడతారో వాళ్ళకి ఆస్తిలో కానీ బంగారంలో కానీ ఆ కూతురికి కానీ ఆ అల్లుడికి కానీ ఒక పాలు ఎక్కువ ఇవ్వాలి. ఇది ధర్మం చెప్తోంది. చట్టాలు న్యాయాలు నేను ఇక్కడ మాట్లాడట్లా, నేను అడ్వకేట్గా కూడా మీకు ఇది చెప్పట్లా. ధర్మం ఏం చెప్తోంది అంటే ఇదే చెప్తోంది ధర్మం. అర్థమవుతుంది కదమ్మా? ఇంకా దీని కింద మళ్ళీ మీరు అర్థం చేసుకోకుండా చేయొద్దు. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, క్లియర్గా వినండి. నేనేం కూతుళ్ళకి అగెనిస్ట్ కాదు, కోడళ్ళకి ఫర్ కాదు. నాకు కూతుళ్ళు ఉన్నారు, నేను కూతుళ్ళకే ఫర్. అర్థమైందా? అంత మాత్రాన కోడల్ని తీసిపడేయమని నేను చెప్పట్లా. అఫ్కోర్స్ కోడళ్ళు చూడరు అత్తగారిని, అత్తలు చూడరు కోడళ్ళని. కానీ ఫైనల్ స్టేజ్లో తలకొరివి పెట్టేది కొడుకు ఉంటే. అది గుర్తుంచుకోండి అమ్మా. థ్యాంక్ యూ.